హాయ్ హలో నమస్తే అందరికీ, నేను మీ రమేష్ని. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రజలారా, విద్యార్థుల యొక్క జియో 46ని పట్టించుకోలేని రేవంత్ రెడ్డి గత 2 నెలల నుంచి జరుగుతున్న సుదీర్ఘమైన పోరాటంలో వారికి రేవంత్ రెడ్డి అయితే పూర్తి స్థాయిలో ఎటువంటి మద్దతు కానీ వారికి ఎటువంటి సలహాలు ఇచ్చి మీకు నేను అండగా ఉంటానని చెప్పే అంశాలు అయితే ఎక్కడ అవపడలేదు. కానీ కుమారి ఆంటీ కొట్టును తీసివేయడంతో రేవంత్ రెడ్డి తొందరగా స్పందించి ఆ కొట్టు వైపు ఎవరికి వెళ్ళొద్దని పోలీసుల వారిని ఆదేశించాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి అదేవిధంగా జియో 46ని గత 2 నెలల నుంచి సుదీర్ఘంగా పోరాటం చేస్తూ ఉంటే మీ కంటికి మేము అవపడతలేమా అని విద్యార్థులందరూ వచ్చి కాళ్ళు పట్టుకొని మీ ద్వారా అయినా ఈ జియో 46 రద్దు చేసేలా చేయండమ్మా అని ఆమె కాళ్ళు పట్టుకుంటూ ఆమెని ఎటు పోతే ఆమె వెనకాలనే సైన్యంలాగా బయలుదేరింది మన తెలంగాణ యువత. అయితే ఇక ఆ మ్యాటర్ని ఒకసారి సీఎం పిఆర్ స్టంట్ కుమారి ఆంటీకి తిప్పలు. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్కు జియో 46 బాధితులు సీఎంకు మా బాధను వినిపించాలని విజ్ఞప్తి. మేము ఎంత ఆందోళన చేసినా పట్టించుకోవడం లేదు. మీకు సమస్య వస్తే వెంటనే సీఎం స్పందించారు. కనీసం మీరైనా మా బాధలను రేవంత్ గారికి చెప్పాలని కుమారి ఆంటీకి జియో 46 బాధితుల విజ్ఞప్తి. జియో 46 రద్దు చేయాలని బాధితుల డిమాండ్. సీఎం ప్రకటనతో కుమారి ఆంటీపై అందరి ఫోకస్. ఇక క్షణంలోనే మన కుమారి ఆంటీని కొట్టు తీసేమని క్షణంలోనే పోలీసు శాఖ వారు ఆదేశిస్తే అక్కడికి తొందరగా చేరుకున్న మీడియా వాళ్ళ యొక్క వాయిస్ని చూసి సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే ఒక చిన్న కొట్టు పెట్టుకున్న ఒక మహిళ యొక్క కష్టాలు అవపడ్డాయట. సరే, తీర్చిండు, మంచిదే, మనం చెడు అనుకోవద్దు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులే కావచ్చు, జాబ్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులే కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో చదివే అమ్మాయిల యొక్క కాలేజీలో దుండగులు వస్తాయని గత 2 నెలల నుంచి సుదీర్ఘమైన పోరాటం చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డికి ఏ మీడియా కూడా వార్తను అక్కడ దాకా చేర్చేయలేదేమో. మరి జియో 46 బాధితులు ప్రభుత్వానికి తమ గోడును చెప్పుకునేందుకు శనివారం రోజున కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గరకు వెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సమస్యలపై స్పందించడం లేదని వారు అన్నారు. ఫుడ్ స్టాల్ నడుపుతున్న కుమారి సమస్యపై వెంటనే స్పందించి అక్కడ వస్తానని కూడా మాట ఇచ్చారన్నారు. అందుకే తాము ఓ లెటర్ రాసి ఆమెకు ఇచ్చి ముఖ్యమంత్రికి అందజేయాలని కోరేందుకు వచ్చామని చెప్పారు. ఇక మీరు ఆ లెటర్ తీసుకెళ్ళి రాసి పెడితే ఇక కుమారి ఆంటీకి మన రేవంత్ రెడ్డి ఎటువంటి సందేశం ఇస్తారంటే ఆ పేపర్లో కూడా చట్నీ కిట్నీ వేసేయాలి, పార్సల్ పెట్టేసేయ అన్నట్టుగా చేస్తారు ఈ ప్రభుత్వం. అయితే విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడానికి కూడా కాన రావడం లేదు ప్రభుత్వం ముందుకైతే. జీవితాలు ఆగమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. జియో రద్దు చేయకపోతే 64 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ దిగిపోయి 39 సీట్లు వచ్చిన బీఆర్ఎస్కు ప్రభుత్వ బాధ్యతలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే 39 సీట్లు ఉన్న బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారట. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ జియో 46ని అమలు చేయడం జరిగింది. మళ్ళీ అదే ప్రభుత్వాన్ని నెలకొల్పితే మళ్ళీ విద్యార్థి బతుకుల్లో ఇదే విధంగా ధర్నాలు మొదలవుతాయి. మరి ఈ ప్రభుత్వం వచ్చైనా వారి సమస్యలు తీర్చుదా అంటే తీర్చడం లేదు. ఓ రేవంత్ గారు, ఆంటీలని పట్టించుకోకండి, కొంచెం మమ్మల్ని కూడా పట్టించుకోండి అని సోషల్ మీడియాలో అయితే ఇటువంటి కథన రంగం అయితే దూసుకెళ్ళిపోతూ ఉంది. కుమారి ఆంటీ తను పని చేసుకొని బతుకుతున్నప్పటికీ మాకు ఎటువంటి బతుకు తెరువు లేకుండా పోరాడుతూ ఉంటే మా యొక్క బాధలను మీకు కనబడడం లేదా రేవంత్ రెడ్డి అని విద్యార్థులు అయితే దూసుకెళ్ళడం జరిగింది కుమారి ఆంటీ మన ఫుడ్ స్టాల్ దగ్గరికి. అయితే తమ పరిస్థితిని కూడా అలాగే ఉందని 125 మార్కులు వచ్చిన వాళ్లకు కాకుండా 60-70 మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయన్నారు. మరి ఆ జియో 46ని పెట్టేసి విద్యార్థుల జీవితాన్ని ఆగం చేశాడు కేసీఆర్ గారు. అయితే మరి కేసీఆర్ అంత పెద్ద డెసిజన్ తీసుకోవడం వల్ల విద్యార్థులు చాలామంది, ఒక 2-3 మరణించడం జరిగింది ఆత్మహత్య చేసుకొని. మరి ఈరోజు ఆ జియో 46ని ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి క్యాన్సిల్ చేస్తుందా అంటే చేయకుండా కుమారి ఆంటీ లాంటి ఫుడ్ స్టాల్ పెట్టుకున్న వారికి అయితే బాగా సపోర్ట్ చేస్తున్నాడు. అవి మాత్రమే ఈ మీడియాలో అక్కడ దాకా వార్త మోసుకుని వెళ్తున్నాయట. మరి విద్యార్థుల యొక్క గోసను ఏ మీడియా కూడా మోసుకెళ్ళడం లేదని విద్యార్థులు బాధపడి ఆమెకి పిటిషన్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పబ్లిసిటీ కోసం తీసుకున్న ఓ నిర్ణయం చేసిన ఓ ప్రకటన ఫుడ్ స్టాల్ నడుపుకునే ఓ మధ్యతరగతి మహిళను తిప్పలపాటు చేస్తుంది. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నా వాటిని పట్టించుకొని సీఎం కుమారి ఆంటీ సమస్యపై స్పందించడం చర్చనీయాంశమయ్యింది. ప్రజలారా వినండి, ఇప్పుడు అక్కడ పెట్టుబడి రూపాయి ఖర్చు లేదు, అక్కడ ఎటువంటి మీటింగ్లు పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి కుమారి ఆంటీని సపోర్ట్ చేయడానికైతే రేవంత్ రెడ్డి ఈ విధంగా ముందుకు వచ్చాడు. మరి జియో 46 రిలీజ్ చేస్తే విద్యార్థులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి, ఆ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి, మళ్ళీ
ఫండ్లు తేవాలంటే రేవంత్ రెడ్డికి దడ పుడుతుంది. మళ్ళీ స్వయంగా సీఎం వచ్చి భోజనం చేస్తానని చెప్పడంతో ఈ ఇష్యూ మరింత ఆసక్తికరంగా మారింది. ఏ సమస్య ఉన్నా ఇప్పుడు అంతా ఆమెకు లింక్ చేస్తున్నారు. బాధితులు ఆమె ఫుడ్ స్టాల్కు క్యూ కడుతున్నారు. సేమ్ అలాగే జియో 46 బాధితుల కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ దగ్గరికి పోవడం చర్చనీయాంశకంగా మారింది. అయితే విద్యార్థులు 2 నెలల నుంచి సుదీర్ఘంగా పోరాటం చేస్తూ ఉంటే ఆ విద్యార్థులను పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి మహాసభలకు అటెండ్ అయ్యి పెద్ద పెద్ద దేశాలకు విదేశాలకు వెళ్ళి వేల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చి సమర శంఖభేరాన్ని మోగించిన మన రేవంత్ రెడ్డి ఈరోజు విద్యార్థుల యొక్క సమస్యలు తీర్చుకోవడానికి రాకుండా కుమారి ఆంటీ లాంటి ఆంటీ ఫుడ్ స్టాల్ కొట్టులకి ఆడికి వెళ్ళి అయితే నేను ఆడికి వచ్చి భోజనం చేస్తాను అంటే రూపాయి ఖర్చు లేని కాడికి వచ్చి పెత్తనం జలాయిస్తున్నాను అనమాట. అంటే ఇక్కడ పబ్లిసిటీ, ఎంపీ ఎలక్షన్ల కోసం పబ్లిసిటీ, ఇదొక పబ్లిసిటీ. మీకు ఎంపీ ఎలక్షన్లో గెలవాలని ఉంటే రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకు మాత్రము మీరు జియో 46 రద్దు చేయించండి, ఆ ఉన్న పోస్టులను మీరు భర్తీలు చేయించండి, వారికి ఉద్యోగాలు వచ్చేలా చేయండి. ఈసారి ఎంపీ ఎలక్షన్లు కాదు కదా, వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ మీరే తెలంగాణకి ముఖ్యమంత్రిగా నియమింపబడతారు, అదే విద్యార్థుల చేత, అదే పేద వర్గం తరపున. ఇది చేయండి రేవంత్ రెడ్డి గారు. నా తరపున అయితే మిమ్మల్ని వేడుకుంటున్నాను. విద్యార్థుల గోసలు పుచ్చుకోకండి.